సి ఢిల్లీ సుల్తాన్ మాలిక్ కాఫర్ 1309 సంవత్సరంలో ఇక్కడ రామప్ప గుడికి ఇక్కడ ఉన్నటువంటి కాకతీయులు కట్టినటువంటి గుడిల మీద ఎట్లయితే దండయాత్ర చేసిండో ఇప్పుడు రజాకార్ రేవంత్ ఈయన డాఫర్, ఆయన కాఫర్ అయితే ఈయన డాఫర్, ఆయన పాలనలో ఇప్పుడు ఒక ఆంజనేయుని విగ్రహం ఇక్కడ, అది నీకు భద్రకాళి టెంపుల్లో మట్టి పూటిక తీస్తుంటే దానిలో వచ్చిన విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకుంటే దాన్ని 3 ముక్కలు చేసిండు. వీళ్ళిద్దరి మధ్యలో పెద్ద తేడా ఏం లేదు. నేను గతంలో కంపారిజన్ చేసినట్టుగా 800 సంవత్సరాల కిందది మొన్న మనం పోయినాం 15 రోజుల కింద ఇక్కడ నర్సంపేట దగ్గర కాకతీయులు కట్టినటువంటి ఒక శివలింగాన్ని ఉడబికి తీసుకుపోయి దాని లోపల ఉన్నటువంటి గర్భగుడిలో ఉన్నటువంటి మట్టి దాదాపు 10-15 ఫీట్లు తవ్వి దాంట్లో మరి ఏం నిధులు దొరికినాయో ఏమో మనకు తెలియదు. చుట్టూ మొత్తం మట్టి కోట ఉన్న దాన్ని పగలగొట్టి మరి దాన్ని మొత్తం తీసుకొని పోయిరు కదా. ఈ గుడుల మీద వాడు ఏందో నాకైతే అర్థమవుతలేదు. ఈ పెద్ద మనిషి సంగతి ఏం అర్థమవుతలేదు. ఇప్పుడు ఇది ఈ భూమి, ఇది చెరువు, ఇది మొత్తం కంప్లీట్గా 5 ఎకరాల 10 గుంటలు ఇదొకటి, ఇది 23 సర్వే నెంబరు, పక్కకు ఇంకో సర్వే నెంబర్లో కూడా ఆల్రెడీ అన్యాక్రాంతం అయిపోయింది అదంతా కూడా. ఇక్కడ నట వీళ్ళు ఒక పెద్ద హోటల్ కడతారో మరి ఏం చేస్తారో తెలియదు. చెరువు కుంటల గత ప్రభుత్వం వాళ్ళు కూడా కుల సంఘాలకు ఇచ్చిర్రు, అదే తప్పు. ఏదైనా మంచి జాగాలు ఇవ్వాలి, అంతకన్నా పెద్దది కూడా ఇవ్వాలి, వాళ్ళకి హాస్టల్ ఇవ్వాలి, అవసరమైతే బడులు పెడతారా, లైబ్రరీలు పెడతారా, అవన్నీ ఇవ్వాల్సిందే. అదో రజక సంఘంది, ఇదేమో మాల సంఘం దట. ఇట్లా అన్ని కులాలకు కూడా ఇస్తే ఎవరికేమి ఇక్కడ ఆబ్జెక్షన్ ఏం లేదు. కానీ ఇది లిటరల్గా చెరువును 3 తాడి చెట్ల లోతున్నటువంటి చెరువును ఇప్పుడు స్థానికులు చెప్తారు, వీళ్ళందరూ మాట్లాడగా ఇప్పటిదాకా మీతోని, దాన్ని మొత్తము ఈ గుట్టలు గులగొట్టి ఇదంతా కులగొట్టి చూడు, ఇది గులగొట్టి అది గులగొట్టిన, అది గుట్ట మొత్తం ఎక్కిన అటు సైడ్ ఉన్నది ఇదంతా కులగొట్టి దీని పక్కకే భద్రకాళి, ఇదంతా బండలన్నీ మొత్తం దీంట్లో వేసి మూసేస్తున్నారు. కాకతీయులు ఫేమస్ ఫర్ గొలుసు చెరువులు. ఓకే, ఈ గొలుసు చెరువులు తర్వాత శిల్ప సంపద, ఈ రెండుటి మీద దాడి జరిగింది. ఇప్పుడు ఇక అది ఎప్పటిదో కాకతీయుల కాలం ఉన్నట్టున్నది. నీకు ఇప్పుడు వర్షాలు పడితే చెరువులో నీళ్ళు మొత్తం ఇక్కడికి వచ్చి దీనిలోకి వెళ్ళి అవతలి పోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వర్షం పడిన తర్వాత ఇప్పుడు ఇది మొత్తం కుడుపుతారు, నీళ్ళు ఎట్టుపోవాలి, వర్షాల నీళ్ళు ఎట్టుపోవాలి. ఆల్రెడీ ఇప్పుడు నేను దాదాపు 4-5 ఇయర్స్ నుంచి అనుకుంటా నేను వస్తూనే ఉన్నా, చూస్తూనే ఉన్నా. లాస్ట్ ఇయర్ కూడా మొత్తం ఈ రోడ్ మొత్తం బంద్ ఉండే. జనం ఇళ్లకు గ్రౌండ్ ఫ్లోర్లు కావచ్చు, ఫస్ట్ ఫ్లోర్లకు, దాదాపు సెకండ్ ఫ్లోర్ల వరకు కూడా చాలామందికి ఇళ్లకు నీళ్లు పోయినాయి. వాళ్ళు ఉంటున్నటువంటి ధాన్యం కావచ్చు, బియ్యము, పప్పులు, ఉప్పులు, సోఫాలు, కుర్చీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు అన్నీ ఖరాబ్ అయినాయి. మొత్తం ప్రతిసారి వాళ్ళకు గండం అయిపోయింది, నష్టం జరుగుతున్నది. ఇప్పుడు దీన్ని కూడా ఇక్కడ నీళ్ళ నిల్వ మొత్తం కథం పట్టించేసి ఇళ్లకు నీళ్లు పోయి జనానికి నష్టం చేసేటువంటి పని జరుగుతున్నది. 2 ప్రధానమైన అంశాలు ఏంటంటే దీన్ని కబ్జా చేసి ఇక్కడ ఏదో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలనే ఆలోచనలలో వాళ్ళు ఉన్నారు. నేను అడిగేది ఏంటంటే, నీకు ఒకవేళ నువ్వు సాఫ్ చేయాలని నీకు ఉన్నది అనుకుందాం, నువ్వు విగ్రహాన్ని తీసుకొని పోయి అక్కడెక్కడ నీకు పక్కకే ఉన్నది కదా, ఈడ ఆంజనేయులు కూడా ఆడ కూడా ఉంది కదా, అక్కడ పెట్టేది ఉండే కదా, పలగొట్టుడు ఏంది అనేది నాకు అర్థమవుతలేదు. ఈ ద్వేషం ఏంటిది? మరి ముఖ్యమంత్రికి ఈ భగవంతులు, ఈ ఐడియల్ వర్షిప్ అంటే నాకు నచ్చదా? ఓది కిట్టున్నది, మళ్ళీ నువ్వు చూస్తేనేమో సెంట్రల్ స్టేట్ 2 గవర్నమెంట్లు ఒక లెక్కనే ఉన్నాయి మొత్తం. ఇక్కడ హోమ్ మినిస్టర్, అక్కడ హోమ్ మినిస్టర్ అంతా ములాఖాత్ అయ్యి ఉన్నారు. ఆయన కొడుకుకైన పంచాయతీలో 10 రోజుల వరకు ఎట్టెట్లా చేసిరో జనం అంతా తెలుసు, మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తే. అదే మనిషి చెప్తాడు రామ లక్ష్మణ జానకి జైబోలు హనుమానికి అని పేదగా నినాదాలు ఇస్తుంటారు. మరి ఆడబన్నారో వీళ్ళు మాకు అర్థమవుతలేదు. ఆ బీజేపీ అధ్యక్షుడు ఆడబన్నారో తెలుస్తలేదు. తర్వాత ఆయనకు బండి సంజయ్ కొడుకు మీద స్టేట్మెంట్లు ఇచ్చేందుకు ఆయనకు టైం దొరుకుతున్నది. కానీ మరి ఆంజనేయుని విగ్రహాన్ని 3 ముక్కలు చేస్తే మరి దానికి ఎందుకు రాలేదో ఆడ కూడా ఇప్పటిదాకా స్టేట్మెంట్ ఇచ్చినట్టయితే నాకైతే తెలియదు. ఇచ్చిండు ఎక్కడన్నా? ఇప్పటిదాకా ఇయ్యలే. మరి రామ భక్తుడు, హనుమంతుడు, మోడీ భక్తుని ఈయన కదా బండి సంజయ్. మరి ఈయన రేవంత్ రెడ్డి ఇద్దరు మళ్ళీ ప్రియమిత్రులట. వీళ్ళిద్దరు స్టేజ్ల మీద కూర్చొని ఇకలు పికలు వీళ్ళ నవ్వులాటలు కనబడుతున్నాయి కదా జనాలకు అందరికీ. ఆడ 800 సంవత్సరాల కింద దాని మీద చర్య లేదు, ఇప్పుడు దీని మీద చర్య లేదు. వీళ్ళందరూ ములాఖాత్ అయి ఉన్నారు. ఈ మతం పేరు మీద వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. అసలైన నిజమైన ఈ హిందూ మతం అంటేనే ఒక జీవన విధానం, భారతీయ జీవన విధానాన్ని కాపాడేది మన సొంటలమే కాపాడతాము. నేను కూడా చెప్పదలుచుకున్నా, మొత్తం 50 మంది ఎవరెవరైతే ఇళ్లల్లో శ్రీరామచంద్రుని, సీతామాతది, లక్ష్మణుని కావచ్చు, ఆంజనేయుని విగ్రహాలకు దండం పెడతారో, ఎవరెవరైతే ఆంజనేయుని దీక్ష చేస్తారో, ఇది మళ్ళీ ప్రభుత్వం మొత్తం సరెండర్ అయ్యి ఈ భూమి ఇచ్చే వరకు మళ్ళీ ఒక దీక్ష తీసుకుంటామని చెప్పి పూనుకోండి. ఈ రాజకీయ పార్టీలను నమ్ముకుంటే మాత్రం ఇట్లనే అవమానాలు జరుగుతుంటాయి, వీళ్ళతో అవమానాలు జరుగుతుంటాయి. భగవంతుడు ఎప్పుడు శిక్షిస్తాడో, వాళ్ళ 10 తలకాయలు ఎట్లా పలగొడతాడో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం భగవంతుని ఇక్కడ బలగొట్టిండు కాబట్టి బరాబర్ దీని మీద ఒక ఉద్యమం తయారు చేయాలి. పార్టీలకు అతీతంగా నడవాల్సిన అవసరం ఉన్నదైతే నేను జనానికి చెప్పదలుచుకున్నా. ఇది క్లియర్ కట్గా ఒక దుర్మార్గమైన పని, దుశ్చర్య. ఇది మొఘళ్ళు దండయాత్ర చేసినట్టుగా రజాకార్ రేవంత్ మొఘళ్ళ శిష్యుల లెక్క దమనకాండ సృష్టిస్తున్నాడు తెలంగాణలో. దాంట్లో ముఖ్యంగా ఈ కాకతీయ దేవాలయాల మీద పడుతున్నాడు చూసినావా, ఇది అత్యంత దుర్మార్గమైన పని చెప్పదలుచుకున్నాం. ఇది అయోధ్య రామ్ టెంపుల్ కూలగొట్టింది ఎంత అయితే ఉన్నదో,
మధురాల శ్రీకృష్ణ టెంపుల్ కూలగొట్టేట్లయితే ఉన్నదో సేమ్ ఇది కూడా అదే రీతిలా ఇది కావచ్చు. తర్వాత మొన్న 800 సంవత్సరాల కింద గులగొట్టిన నర్సంపేటలో గులగొట్టిన శివలింగం గుడి కావచ్చు. ఇవన్నీ ఒకటే తాటికి వస్తాయని చెప్పి చెప్పదలుచుకున్నాను నేను. ఇప్పుడు ఇప్పుడు ఆ విగ్రహాన్ని పలగొట్టింది ఇది అదే కదా. కాదు ఇప్పుడు ఆడ కార్లు ఉన్నాయి కదా, అది ఎక్కడికి వెళ్ళి వస్తున్నది అదంతా? ఇంకా నుంచి రావచ్చా? కీ తెప్పియండి ఇది. ఏమైతే మేము మట్టి ఎత్తుకపోతామా, భూమి రాసుకొని పోతామా, ఏమైతే జనానికి అంత ప్రపంచం అంతా తెలుసు. చిన్న చిన్న దగ్గర ఇష్యూ చేస్తే అది ఇంకేదేదో అవుతుంటది కదా. తీపిచ్చేస్తే పోతే ఆడ ఉంటది, అందరికి తెలుసు, దేశం మొత్తం తెలుసు. ఇప్పుడు ఇదంతా ఎందుకు మళ్ళీ పంచాయతీగా చూపిస్తే అయిపోయాయి. చూడాలి కదా మీరు, చూస్తే కదా చూడాలి కదా. ఎక్కడ ఉండేది ఇక్కడ కాడానా? అంటే ఈ మట్టిలోకెళ్ళే కదా వచ్చింది. అంటే తెచ్చిన మట్టిలోకెళ్ళి వచ్చింది అంత. పక్కం ఎక్కడ ఆడేది? నీళ్ళేది ఇది చెరువా? ఇది కూడా మొత్తం చెరువే. వాళ్ళు అక్కడ వరకు పోయింది కదా, ఇక్కడ వరకు మేము పోయించుకున్నాం షెడ్ వరకు. దాని తర్వాత వీళ్ళు వచ్చి చేసుకుంటే ఇదంతా నీళ్ళే ఉండే. ఇప్పుడు నీళ్ళు మాల కమ్యూనిటీ వాళ్ళు తీసుకున్నారు, అది రజకా కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చింది. మరి వాడకం లేదా? ఇప్పుడు వాడకం ఉన్నది, వాళ్ళకి ఇచ్చింది, వీళ్ళకి ఇది ఎవరిది? అది రజక సంఘం. ఇది మాల కమ్యూనిటీ హాల్ గురించి కొంత అది ఇచ్చినట్టు చేసి. అది కుంటలు ఎట్టిచ్చారు మరి? అది పార్టీ కూడా మొత్తం కుంటనే ఉన్నది. నీళ్ళు వస్తే ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునుగుతుంది వాటర్ తోటి. ఇది ఎప్పుడు ఇచ్చారు? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చారా? అవును. అది ఇప్పుడు జనానికి ప్లేస్ లేదు, నీళ్ళెటు పోవాలి అసలు. ఇది కుంట ఆల్రెడీ ఉండకుండా కూర్చున్నాక ఇప్పుడు మట్టి అంతా తెచ్చి వస్తుందిగా. ఇదంతా భద్రకాళి మట్టా? లిటరల్గా చెరువే కదా. ఇది చూడు దాదాపు 10 ఫీట్లు ఉంటుందా? మనం 12 ఫీట్లు ఆల్మోస్ట్. లోపల మొత్తం పెద్ద పెద్ద కంకర రౌతులు వేసి ఇవన్నీ మొత్తం అవి. ఇప్పుడు దీని కింద కూడా ఇంకా లోతుండేనా? అవన్నీ కంకర రౌతులు వేస్తేనే అంత లోతు, లేకపోతే ఆ బండలు అన్నవే తాడి చెట్టు లోటా? ఇదా? ఏముకుంటా ఇది? దీని పేరేంటిది? ఎంత దీని మొత్తం ఏరియా? ఎంత? 5 ఎకరాలు ఇంత లోతుండేనా? 5 ఎకరాలు 10 ఎకరాలు ఇంత లోతు. మధ్యలో కట్టబోసిండు, ఇదొక భాగం అయితే అదొక భాగం. అదంతా భద్రకాళి చెరువు, అది కట్టదే. ఇప్పుడు దీని అవతల భద్రకాళి కట్టే దీన్ని రౌతు కొట్టుడు అట్లే ఆ రౌతు కొట్టే అన్ని ఇట్లా కొట్టేసి దానికి పెట్టిరా కాదు. ఇప్పుడు మీరు ఇదంతా కుడుపుతుంటే కాదు, అరే చెరువు ముంచేస్తారు కదా, మరి ఎందుకు
మేము అడిగినాం సార్ అంటే మేము అక్కడ మట్టి ఇక్కడ పోస్తున్నాం అంతే ఇక్కడ అన్ని ఇల్లు అయినాయి అంటే మేము కూడా ఈ అన్నదానం ఉపయోగపడుతుంది అట్లకెళ్ళా అదే మాకు బతుకమ్మ మాకు కూడా యూజ్ అవుతుంది కదా బతుకమ్మ విశాలంగా ఉంటుంది కదా దసరా ఇప్పుడు ఇది ఉందా ఇట్లాంటి గుట్టలు ఇట్లాంటి ఇది దీని కింద అన్ని అవే గుట్టలు ఉన్నాయి దానిపైన ఈ గుట్ట ఇక్కడ దాకా ఉండేనా గాడి మట్టుకే ఉండేనా ఇది ఇక్కడ వరకు ఉండే పెద్దగా ఉండే దాన్ని కొట్టుకుంటా పోయి ఈడు వరకు ఉండే ఇప్పుడు ఆ టెంపుల్ కూడా గుట్ట మీద ఉంది. ఆడికెళ్ళి ఇదంతా గుట్ట కాదు ఈ గుట్ట అది కలిసి ఉండేనా లేదు నీళ్ళు ఉండే ఇప్పుడు ఆ గుట్ట మధ్యలో మధ్యలో నీళ్ళు నీళ్ళు ఉండే ఇప్పుడు ఈ గుట్ట వదిలి ఇంకో గుట్ట ఉంది అక్కడ కూడా మధ్యలో నీళ్ళు ఉండే గుట్టల మధ్యలో నీళ్లు గుట్టల గుట్ట మధ్యలో కలిసి నీళ్ళు అట్లా